హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. టిఫిన్స్లోకి లేదా రైస్లలోకి కారకారంగా చాలా టేస్టీగా ఇంకా హెల్దీగా ఉండే కరివేపాకు కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఇంకా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా కొంచెం మెంతులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి కారంకి తగినన్ని మిరపకాయలు కానీ లేదా ఒక 12 వరకు ఎండుమిరపకాయలను తీసుకోవాలి. ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు కారంనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. కారంని వేసుకునే వాళ్ళు విడిగా కారంని 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించుకొని దోరగా యాడ్ చేసుకోండి. మిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ కారపొడి అనేది 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కొంచెం సేపు తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న 2 కప్పుల వరకు కరివేపాకును తీసుకున్నానండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 30 రెమ్మల వరకు కరివేపాకును తీసుకున్నాను. మీడియం మంట మీద కరివేపాకుని 4 లేదా 5 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం పుల్లగా ఉండటం కోసం నేను కొంచెం చింతపండుని యాడ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న వెల్లుల్లిగడ్డ మొత్తం వేసుకుంటున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.